ఇది చాలా తక్కువ ధరలో తయారు చేయబడ్డ సైకిల్. ఇది కనుక పాపులర్ అయిందంటే ప్రతి పేదవాడు ఈ సైకిల్ కొనుక్కోగలుగుతాడు. మనమందరం కలిసి పురిపురి నగరంలో ఈ సైకిళ్లను అమ్ముదాం, లక్షలు సంపాదిద్దాం. ముందు ట్రైల్ వేద్దాం. రెడీ స్టడీ గో. లగాయితూ నేను మాత్రం మీరు తయారు చేసిన సైకిల్ ని నడపలేను. జీవితం అంటే ఇదేరా. ఇదేం సైకిల్? నీ సీటు చిరిగిపోయినట్టే. నడుం విరిగిపోయింది. ఏమిటది? పద వెళ్ళి చూద్దాం. మన చేతికి దొరికింది రాయి మాత్రమే. ఆకలి దంచేస్తోంది. చిన్న సమోసాలు 4 కాకపోయినా పెద్ద సమోసా ఒక్కటైనా చాలు. చచ్చాడు బాబోయ్, ఈ సమోసా ఎక్కడి నుంచి వచ్చింది? మన పని అయిపోయింది. ఇంత పెద్ద రాయి పడలేదు, సంతోషించు. నువ్వు 4 కాపోయినా ఒక పెద్ద సమోసా పడాలని కోరుకున్నావు కదా, అందుకే ఇంత పెద్ద సమోసా ఆకాశం నుంచి పడింది. ఇది అసాధ్యం. మళ్ళీ ట్రై చేద్దాం. ఈ సమోసా మాయమైపోవాలి. నాకు మామూలు సమోసాలు బోలెడన్ని వర్షంలా కురవాలి. సమోసాలు కాకుండా నువ్వు అసలు ఇంకేమైనా కోరుకోవచ్చు కదా. సమోసాలు కావలసినన్ని సమోసాలు. నీకు మజాగానే ఉంది, నాకు మాత్రం ఇది శిక్షలా అనిపిస్తోంది. సమోసాలన్నీ మాయమైపోవాలి. ఏమిటి నువ్వు చేసిన పని? సమోసాల్ని ఎందుకు ఇలా మాయం చేశావు? కడుపు నిండా తిన్నావు కదా, ఇక ఇంటికి పద. ఇలా చూడు, ఈ రాయి గురించి ఎవ్వరితోనూ ఏమీ చెప్పకో, సరేనా? నేను తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా? చెంగం గారు, ఎందుకంత బాధగా ఉన్నారు? ఎన్నో రోజులైపోయింది, ఈ మాట చెప్పనే లేదు. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఎన్నో రోజులుగా ఈ మాట కూడా చెప్పలేదు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. కానీ ఎందుకు చెప్పలేదు? పట్టుకోవడానికి నేరస్తులు ఎవరు కనిపించడం లేదు. అందరూ ఎక్కడికి వెళ్లి దక్కున్నారో ఏమిటో. చింగం గారు, మీరేమీ దిగులు పడకండి. ఆ భగవంతుడు దయ తెలిస్తే నేరస్తులు ఎవరు ఎక్కడ ఉన్నా వాళ్ళంతటా వాళ్లే మీ దగ్గరకు వస్తారు, మీరు జైల్లో వేస్తారు. అసలు ఏం జరుగుతోంది? నేరస్తులు వర్షం కురుస్తోంది. పత్తులు ఏంటి ఎలాంటి కోరిక కోరావు? ఆ రాయి నాకివ్వు, నువ్వు పరిగెత్తడం మొదలు పెట్టు. మన స్థావరంలో విశ్రాంతి తీసుకుంటున్న మనం ఇక్కడికి వచ్చి పడ్డాం. ఎవరైనా చెప్పండి, ఎక్కడికి వచ్చాం, ఎలా వచ్చాం? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2 కవితల పిచ్చిని పక్కన పెట్టు, మోటు పతుల్ని వెంబడించు. వాళ్ళ దగ్గర ఏదో రహస్యం ఉంది, దాన్ని తెలుసుకోవాలి. పదండి. అరే మోటు, నా ప్రాణ స్నేహితుడా, నువ్వు అలా పరిగెత్తుకొస్తున్నావేమిటి? నేను ఇచ్చిన సైకిల్ ఏమైంది? ఇప్పుడు మాకు సైకిల్ గీకిల్ ఏవి అక్కర్లేదు. అంటే దాని అర్థం ఆ సైకిల్ ఎందుకు పనికిరాదని. దాన్ని మేము పక్కన పడేసొచ్చాం. ఇంకెప్పుడు జీవితంలోనూ మా దగ్గర సైకిల్ లాంటి చిన్న చిన్న వాటి గురించి మాట్లాడద్దు. మేము తలుచుకుంటే కార్లని రప్పించగలం. కదుపత్రులు. లగాయితూ మీరు కార్ లెవెల్కి ఎదిగిపోయారా ఏంటి? అంత డబ్బు మీ దగ్గర ఎక్కడుంది? డబ్బులు ఎవరికి కావాలో చెప్పండి. మేము ఆ దేవుడికి ఒక్క మాట చెప్తే చాలు, ఓ భగవంతుడా మా కారు అంటే చాలు, కారు వచ్చేస్తుంది. చూడండి, మీ కారు వచ్చేసింది. లగాయితూ నాకు అసలు గుర్తే లేదు ఈ రాయి నా చేతిలో ఉందని. ఇప్పుడు నువ్వు మర్యాదగా ఇంటికి నడవకపోతే ఈ రాయి రహస్యం ఊరందరికీ తెలుస్తుంది. ఈ రాయి రహస్యం చెప్పడానికి నేనేం తెలివి తక్కువ దద్దమని కాను. లగాయితూ వీళ్ళ దగ్గర మంత్రశక్తులున్న ఏదో రాయి ఉంది, దానివల్ల ఈ కారు ప్రత్యక్షమైంది. అరే మోటు, నా సహోదరా, నా ప్రాణమిత్రుడా, ఆ రాయిని ఒక్కసారి నన్ను కూడా చూడనివ్వు. పరిగెత్తు. డ్రైవర్, స్పీడ్ గా వెళ్ళు, యాక్సిలేటర్ ని నొక్కు. వాళ్ళు తప్పించుకుని పోకూడదు. బాస్, ఈ కవిత అంతా బాగాలేదు.
నీకు రోజంతా కవితలు వినిపిస్తూ కూర్చోడానికి నేనేమైనా కవితల సమ్మేళనం పెట్టానా? మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే మన రాయి లాగేసుకుంటారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి, ఆ రాయి ఎలా ఇవ్వు. అద్భుతమైన ఎగిరే కార్పెట్ రావాలి, మమ్మల్ని ఇక్కడి నుంచి ఆకాశంలోకి తీసుకువెళ్ళిపోవాలి. భలే, ఇక మనల్ని ఎవరు పట్టుకోలేరు. డ్రైవర్ జట్కా కారుని ఎగిరించు ఆకాశంలోకి. ఈ డ్రైవర్ ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాడు. కావాలంటే ఈ కారు నువ్వే నడుపు. కార్పెట్ ని ఎగరమని చెప్పాం గానీ పల్టీలు కొట్టమని చెప్పలేదు కదా. ఓ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగండి, ఆగండి, మర్యాదగా ఆగండి. మోటు రాయి కింద పడిపోయింది. స్టాప్. లగైతు, నేను ఎగరడానికి చిన్న విమానం లాంటిది ఏదైనా ఇవ్వవా? ఏయ్, ఏయ్, ఏయ్. మమ్మీ, డాడీ, కాపాడండి. లగైతు, మోటు పతుల కార్పెట్ మాయమైపోవాలి. గజితే ప్లేన్ మాయమైపోవాలి. డాక్టర్ జట్కా, ఆ రాయి మాది, మాకు ఇచ్చేయండి. మర్యాదగా ఆగండి, లేదంటే కాల్చి పారేస్తారు. ఒక డాన్ ఇలా పరిగెత్తించడం బాగుంటుందని ఎవరైనా వాళ్ళతో చెప్పండి. బాస్, బాస్, ఇంకా చాలా దూరం పరిగెత్తాల్సి వచ్చినట్టుంది. ఏదైనా కవిత చెప్పండి, టైం పాస్ అవుతుంది. కవితలు పిచ్చోడా, ముందు జట్కాని పట్టుకో. ఇదిగో రాయి, నన్ను మాయించే, నేను ఎవరికి కనిపించకూడదు. అయ్యమ్మా, ఏం మాయ చేస్తున్నాడు? కాసేపు కనిపిస్తున్నాడు, కాసేపు కనపడటం లేదు. హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నాడా ఏంటి? ఇచ్చే, నా రాయి ఇచ్చే, మర్యాదగా ఇచ్చే, ఇవ్వు. ఓ, ఈ డాన్ను కొట్టడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. చేతిలో ఉన్న రాయి జట్కాని ప్రత్యక్షం చేయి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్, ఈ లోకంలో కల్లా గొప్ప డాన్. జాన్, మర్యాదగా రాయి నాకివ్వు, లేదంటే నీ నడుము విరగొడతాను. నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడుతుంది ఈ చక్రవర్తితో. నేను సికిందర్ లాగా ఈ ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్నాను. సైన్యవా, లోకాన్ని మన సొంతం చేసుకునే సమయం వచ్చింది. దాడి చేయండి. ఆగు. ఈ సైన్యం నుంచి తప్పించుకోవాలంటే మనకు రాజకోట కావలసిందే. లగాయత్తు, ఇంత అద్భుతం ఎలా జరిగింది? బహుశా సికిందర్ కూడా అద్భుతమైన కోట కావాలని అడుగుంటాడు. అందుకే మనం ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ మొదలెట్టండి. అయినా ఈ ప్రపంచమంతా మన చేతిలోనే ఉన్నట్టు ఈ సైన్యమంతా మన వెనకాలే ఎందుకు పడుతున్నట్టు? ఎందుకు మా వెనకలా పడుతున్నారు? వెళ్ళండి, మీ బాస్ దగ్గరకే వెళ్ళిపోండి.
మోటు ఆ రాయి నీ జేబులోనే ఉంది. భలే, ఇప్పుడు నాకు అర్థమైంది నేను కోరుకోగానే రాజకోట ఎందుకు వచ్చిందో. ఇప్పుడే పరిస్థితిని చక్కబెడతాను. ఓ నా ప్రియమైన రాయి, ఇప్పటి వరకు నీ శక్తులతో నువ్వు చేసినవన్నీ వెంటనే మాయమైపోవాలి. నువ్వు మాయమైపోవు. నా దగ్గర నుంచి నిన్ను మరొకరు లాక్కోకూడదు. ఓ మోటు, ఏమిటి నువ్వు కోరుకున్నది? ఓ సారీ, ఏమిటి నేను ఇలా కోరుకున్నాను? మన దగ్గర నుంచి ఆ రాయిని మరొకరు లాక్కోకూడదని, దాన్ని మాయమైపోవాలని కోరుకున్నాను. కానీ నాకు కూడా కనిపించదని గుర్తు రాలేదు. సారీ, వెరీ వెరీ సారీ. అరే మోటు, ఇక నుంచి నువ్వు కూడా ఎవరికి కనిపించవు. ఏమంటారు స్నేహితులారా? కాపాడండి, నాకెవరైనా సాయం చేయండి ప్లీజ్. కాపాడండి. జలకన్య పతులు జలకన్యే కదా? నిజమే మోటు, తను నిజంగా జలకన్యే. ఇది ఎలా సాధ్యం? ఇలాంటి జలకన్యలు కథల్లోనే కదా ఉంటారు. నాకు తెలియదు గానీ మన సాయం అడిగింది. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, చేపలు పట్టుకున్నారా లేదా? జలకన్యను పట్టుకున్నాం. అంటే నా ఉద్దేశం, ఇప్పుడే జలకన్యను చూసాం. తను మా సహాయం కోరింది. లగాయత్తు మర్మేడా, మమ్మల్ని వెర్రి వెంగళప్పల్ని చేస్తున్నావా? మీరిద్దరూ భలే కామెడీ చేస్తారే. ఏమిటి, మర్మేడ్ కనిపించిందా? మిమ్మల్ని సాయం కోరిందా? సారీ, వెరీ సారీ, మమ్మల్ని బయటకు లాగండి. మోటు మిత్రమా, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరుడా, నేను నీ మాటల్ని నమ్ముతున్నాను. పదండి, మనం సముద్రంలోకి వెళ్లి మర్మేడ్ని చూసొద్దాం. నిజంగానా? ఏయ్, ఎవరైనా కాపాడండి. అదిగో అది చూడండి, ఆ జలకన్య మమ్మల్ని సహాయం కోరింది. ఇది మన మానవ జాతికే గౌరవ సమస్య. మీరేమంటారు? లగాయత్తు, నువ్వు అన్నది నిజమే. ఒకవేళ లాబ్స్టర్ మన నలుగురిని చంపేసిందే అనుకో, మానవ జాతి అంతా అవమానంతో కృంగిపోతుంది. కాబట్టి మేము ఎస్కేప్ అయిపోతున్నాం. నేను చెప్పింది మిమ్మల్ని ఎస్కేప్ అవ్వమని కాదు, తనని ఎస్కేప్ చేయించమని. చేతిలో స్పేర్ గన్ ఉంది కదా, దీన్ని ఉపయోగిద్దాం. ఏయ్! కాపాడండి. పెద్దన్నయ్య, నువ్వే కాపాడాలి. పతులు, నువ్వైనా కాపాడు. ఇది నా బాధ్యత అనుకుంటున్నాను. లగాయత్తు, పుస్తకాల్లో చదివాను, కథలు చెప్తుంటే విన్నాను. కానీ జలకన్య నిజంగానే ఉందన్న విషయం నాకిప్పుడే అర్థమైంది. వీళ్ళందరూ నా స్నేహితులు. పతులు, డాక్టర్ జట్కా, గసిటరాం. ఇక నా పేరు మోటు. నా పేరు మేరీ. ఈ రాక్షస సైన్యం వల్ల మా జీవితాలు అల్లకల్లోలం అయిపోయాయి. వీళ్ళ నాయకుడు జింగా మా నాన్నగారిని ఎక్కడో బంధించాడు. దయచేసి మాకు సాయం చేయండి ప్లీజ్. అమ్మడు, అమ్మడు, నువ్వు అలా ఏడవకు. మేము నిన్ను కాపాడే వెళ్తాం. ఏమిటి, చేద్దామా? నువ్వు మాటిచ్చేసావు కదా, కాపాడే తిరిగి వెళదాం. ఓ మోటు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. అరే మిత్రమా, నా సహోదరా, మేం కూడా సాయం చేయడానికి నీ వెంటే వస్తాం. లగాయత్తు, అంటే ఈ జల ప్రపంచాన్ని నుంచి భూ ప్రపంచానికి వెళ్లే అవకాశమే లేదన్నమాట. ఇదే మేము నివసిస్తున్న నగరం. ఒకానొక కాలంలో ఈ నగరం చాలా చాలా అందంగా ఉండేది. పాడండి, 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 పాడండి. హే హే. అదిగో వాడు నా ముద్దుల తమ్ముడు లక్కీ. వాడు హాకీ చాలా బాగా ఆడతాడు. అద్భుతం. అంటే మీరు హాకీ కూడా ఆడతారా? భూలోకంలో మానవులు ఏ ఏ ఆటలు ఆడతారో ఆ ఆటలన్నీ మేము ఇక్కడ ఆడుకుంటాం.
అలాగే మీరు ఏమేం భాషలు మాట్లాడతారో ఆ భాషలన్నీ కూడా మేము మాట్లాడగలం. వీళ్ళందరూ నా స్నేహితులు. నన్ను వెంబడిస్తున్న జింగా సైనికుల బారి నుంచి కాపాడారు. అంతేకాదు మనకి సాయం చేస్తారంటున్నారు కూడా. మోటు, ఇతను నా తమ్ముడు లక్కీ, తను నా చెల్లెలు చెరి. ఇతని పేరు మోటు. పాతులు డాక్టర్ జట్కా, ఇతనేమో కసిటేరాం. అయ్యయ్యా, మోటనయ్య రా హాకీ ఆడదాం. మేము సిద్ధమే, కానీ ఈ సీ హార్స్ మీద ఎలా స్వారీ చేయాలి? మీరు భూమి మీద ఎలా స్వారీ చేస్తారో అచ్చు అలాగే స్వారీ చేయాలి. అయితే మొదలు పెడదామా గేమ్? ఏమంటావు పతులు? పద, వెళ్ళి ఆడదాం. నా వల్ల కాదు బాబు, నేను రాను. నేను మేరీ దగ్గర ఉంటాను. నేను కూడా రాను. జింగా సైనికులు దాడి చేస్తున్నారు. వాళ్ళు ఇటువైపే వస్తున్నారు. అందరూ వెళ్ళి దాక్కోండి. చెరీ, లక్కీ, మందిరంలోకి వెళ్ళిపోండి త్వరగా. అరే అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మోటు ఎంత గొప్ప వీరుడో. ఒకే ఒక్క దెబ్బతో జింగా సేనాపతిని నేల కూల్చాడు. ఏమిటి ఇప్పుడు వాళ్ళందరూ పారిపోతారా? ఇప్పుడు కట్టెలు తెచ్చుకున్న కోపంతో దాడి చేస్తాడు. అందరూ వెళ్ళి దాక్కోండి. వీరాది వీరుడైన మోటు వాళ్ళ అంతు చూస్తాడు. పదండి పదండి. అమ్మా తల్లి, ఆగమ్మా, ఆగు ఆగు ఆగు. అరే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆగు. అయ్యో అయ్యో. మన గుర్రాల మీద స్వారీ చేయడం మోటు ఎంత త్వరగా నేర్చేసుకున్నారు. ఆ గుర్రాల వేగం చూడు, వేగం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. కానీ ఆగు ఆగు అంటున్నాడు కదా. సీ హార్సుల్ని ఆగు ఆగు అంటుంటే ఇంకా వేగంగా వెళ్తాయి. లగాయతు, ఇక మోటు పని అయిపోయింది. మోటు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు ఆగు, ఆగిపో. అక్కడే ఆగు, నేను వస్తున్నాను. పతులు, కాపాడు కాపాడు కాపాడు. అయ్యో మోటు, నన్ను కాపాడు కాపాడు. అద్భుతం, మోటు ఎదురుదాడి చేస్తున్నారు. ఆ గుర్రాన్ని అదుపు చేయడం కూడా నేర్చేసుకున్నారు. కానీ మోటు కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు కదా. లేదు లేదు, ఆయన పాడండి పాడండి అని అరుస్తున్నారు. మనం పాడండి పాడండి అని అరిస్తే సీహార్సులు ఎటువైపు నుంచి వచ్చాయో వెనక్కి తిరిగి అటువైపే వెళ్తాయి. అది విషయం. లగాయతు, మోటు పతులుల్ని ఆ పైవాడు కూడా కాపాడలేడు. బతికిపోయాం పతులు. వాళ్ళందరూ పారిపోయారు. దేవుడి దయ మన మీద ఉంది కాబట్టి మనం బతికిపోయాం. మోటు పతులు జిందాబాద్, మోటు పతులు జిందాబాద్. మోటు, నువ్వు చాలా గొప్ప వీరుడివి. పతులు, నువ్వు చాలా మంచి స్నేహితుడివి. మోటు కష్టాల్లో ఉన్నా అతన్ని ఆదుకుంటున్నావు. మీరిద్దరూ వెళ్లి ఆ జింగాని అంతం చేసేయండి. మా నాన్నగారిని కాపాడి తీసుకురండి. ఈ జలమూలికలు తినండి. వీటిని తిన్నారంటే మీరు మాలాగే నీళ్లలో కూడా ఊపిరి తీసుకోగలుగుతారు. మాలాగే మాట్లాడగలుగుతారు కూడా. తీసుకోండి. పతులు, పారిపోవటానికి ఇదే సరైన సమయం. అందరూ ఆటపాటల్లో మునిగిపోయి ఉన్నారు. పారిపోతేనే ప్రాణాలు దక్కుతాయి. ఇప్పుడు మనకి నీళ్లలో ఊపిరాడుతుంది కాబట్టి ఈజీగా తప్పించుకోవచ్చు. స్నేహితులారా, మోటు పతులు మా నాన్నగారిని కాపాడడానికి ఒంటరిగానే వెళ్లారు. మనం కూడా వాళ్ళకి సాయం చేద్దాం. ఇది మన పోరాటం. అందరూ మీ మీ ఆయుధాలు తీసుకుని రండి. ఈ మోటు పతులు ఇద్దరు ఏదో ఒక రోజు మనల్ని పైకి పంపించేస్తారు.
గుర్రం వేగాన్ని పెంచడానికి మాత్రమే ఆగు ఆగు అని అరు, అనవసరంగా ఆగు అని మాత్రం అనకు. అలాగే అలాగే. ఇప్పుడు ఈ గుర్రాన్ని తోలటానికి కోడ్స్ అన్ని నాకు తెలిసిపోయాయి. హర్ హర్. ఈ ప్రదేశం అంతా కాంతితో నిండిపోయింది, ప్రశాంతంగా ఉంది. ఏయ్, ఆగు, ఆగు, ఆగు. కాపాడండి. ఎవరైనా కాపాడండి. మోటు, ఏయ్, ఎవరైనా? మీరు మ్యారీ వాళ్ళ నాన్నగారా? అవును బాబు, కానీ ఇంతకీ మీరిద్దరూ ఎవరు? నేను చెప్తాను. నేను నీ పాలిట ఏమోణ్ణి. ఈ యముడి పేరేంటో తెలుసా? జిందా. ఎవరు సింగరా? ఆగండి. మోటు పతులు మన రాజుగారిని విడిపించేశారు. ఇక మనకి ఎలాంటి భయమూ లేదు. దాడి చేయండి. ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండకూడదు. దాడి చేయండి. మీ ఇద్దరిని ప్రాణాలతో వదలను. ఇవాళ ఖచ్చితంగా పెద్ద పెద్ద చేపలు నా వల్లో పడటం ఖాయం. కాపాడండి. ఇక వాడు పని అయిపోయింది. ఏ 5 స్టార్ హోటల్ టేబుల్ మీద హై క్లాస్ ఫుడ్ గా దర్శనమిస్తాడు. మోటు పతులకి జై. మోటు పతులకి జై. మోటు పతులకి జై. మిత్రులరా, మోటు పతులు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నాతో పాటు మన సామ్రాజ్యాన్ని కూడా కాపాడారు. కనుక మన సంప్రదాయం ప్రకారం నా కుమార్తెలను వీరికిచ్చి పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. ఏంటి? మోటుని పెళ్లి చేసుకోబోయేది మేరీ, పత్రుల్ని పెళ్లి చేసుకోబోయేది చేరి. అంతేకాదు, వారిద్దరిని ఈ రాజ్యానికి రారాజుల్ని చేస్తున్నాను. ఏమంటారు? మోటు పతులు. వద్దు.